ఈ 3 టీం కనుక గ్రామాల్లో పనిచేస్తే మీరు అనుకున్నారే మా పెద్ద నాయకులు రానిట్లేదే. అసలు మీ పెద్ద నాయకుతో పని లేదు. మీరు తిరిగినప్పుడే మా అప్పుడు అంతా పిల్లలే, మా పక్కన ఎవరు పెద్ద నాయకులు లేరు, ఉన్నారా? ఎవరు లేరు. అయినా సరే పొద్దున్నే 6-7 వచ్చి ఇక్కడ నుంచి 2 కార్లతో బయలుదేరి మొత్తం కాన్స్టిట్యూన్సీ వైజ్ ఎన్ని ప్రోగ్రాంలు చేసి వచ్చారు. ఏ ఒక్క పెద్ద నాయకుడు కూడా మా సపోర్ట్ చేయలేదు ఆ రోజు. అంటే అసలు ఏది టికెట్ వస్తారా రాదా గెలుస్తారా లేదా 11 సంవత్సరాలు 2012లో మొదలుపెట్టిన జర్నీ 2023 వరకు సాగుతూనే ఉంది. ఏ ఒక్క రోజు కూడా ఇంట్లో కూర్చోలేదు. మా పదవి వస్తుందా రాదనేది ఎప్పుడు చూడాలి. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల ఆధారం మనం కనుగొనాలి, వాళ్ళ మన్నగ పడాలి, మనం ప్రజల్లో ఉన్నాఅని చెప్పి అనిపించుకోవాలి. అలాగైనా ఉంటే పాపం వీళ్ళు ఎప్పుడే 10 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే తిరుగుతున్నారు, ఇంత ఖర్చు పెట్టుకున్నారని వాళ్ళ మన మీద ఒక జాలి వస్తుంది, దయ వస్తుంది. అట్లయినా మనం గెలుస్తున్న ఉద్దేశంతో ఏ ఒక్క రోజు కూడా ఇంట్లో కూర్చోకుండా ఇంట్లో కూర్చోలేదు. మీరు చూసుకోండి, ఏ పోస్టింగ్ అయినా సరే నా పోస్టింగ్ ప్రతిదీ కూడా కిషోర్. మీరు చూస్తే ప్రతి స్టేటస్ కూడా కిషోర్ తయారు చేసే పోస్టింగ్. ప్రతి పోస్టింగ్ నేను ఏది పెట్టా సరే అది కిషోర్ చేసి నైట్ మొత్తం కూర్చొని 11-12 దాకా మన ప్రోగ్రామ్స్ అంతా చేసి పెడితే నేను పొద్దున్నే దాన్ని పెడతాను. కాబట్టి మనం కూడా కిషోర్ లాగా లేకపోతే గణేష్ లాగా మన టీం అందరిలాగా మీరంతా కూడా జీవన్ అంటే ఏ టైంలో మనం ఏదైనా పెట్టు ఎమ్మట్టే దాని గ్రూప్స్లో కానీ దాంట్లో కానీ జీవన్ ఎప్పుడు కూడా పోస్ట్ చేస్తాడు. కొంతమందికి నేను పెడుతుంటా ఇండివిజువల్గా, ఎందుకంటే వాళ్ళ గ్రూపుల్లో యాక్టివ్గా ఉంటారు, ఏది కావాలన్నా వాళ్ళు షేర్ చేస్తారు. కాబట్టి 5-10 మంది ఉంటారు, ఆ 10 మంది కంపల్సరీ నేను పెడతాను. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం నాకు, ఇది చేస్తే కనుక గ్రూపులో పంపిస్తారు. అదే నమ్మకంతో ఈ రోజు నుంచి మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క యూత్ సభ్యుడు కాంగ్రెస్ ఎన్ఎస్ఐ కానీ లేదా సోషల్ మీడియా కానీ తర్వాత ఏదైతే యూత్ ఉందో వాళ్ళంతా కూడా ఈ రోజు నుంచి కనుక ఇది మన పార్టీ, మన సొంతం, మనం ఏదైనా చేస్తే మన పార్టీ లాభం చేకూర్తి, మన ఎమ్మెల్యే గారికి లాభం చేకూర్తి, మనకే లాభం చేకూర్తి అనే దశగా మీరు అందరూ ఆలోచించి ఖచ్చితంగా ఏ అవకాశం వచ్చినా సరే మనకి ఎస్సీ లోన్స్ ఉంటాయి, ఎస్టీ లోన్స్ ఉంటాయి, బీసీ లోన్స్ ఉంటాయి, ఓబీసీ లోన్స్ ఉంటాయి. ఏది వచ్చినా సరే యువతకి ఖచ్చితంగా కష్టపడ్డ వాళ్ళకి 100% న్యాయం చేస్తారు. మీకు తెలియజేస్తున్నారు ఖచ్చితంగా. ఇప్పుడు ఈ సేవా కేంద్రాలు ఉంటాయి, మనకి మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. అలాగే లస్కర్ పోస్ట్ మనం చూసాం. మీ ఊర్లో నుంచి ఎవరైతే మీ సేవా కేంద్రాలు నిజంగా ఇందులో కనుక మంచి వాళ్ళు ఉంటే ఇప్పుడు విలేజ్లు 36 విలేజ్లు పట్టాయి. ఆ విలేజ్లో కనుక మన వాళ్ళు ఖచ్చితంగా చూసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది కూడా మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మనకి ఇన్ని అవకాశాలు ఇచ్చి ఎన్ని అప్పుల్లో ఉన్నా సరే, ఎన్ని కామెంట్స్ వచ్చినా సరే మనం కూడా దాన్ని ధీటుగా ఎదుర్కోవడంలో మనం ముందు ఉండాలి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, మన మీద కామెంట్స్ పెట్టినా కూడా స్పందన లేకుండా ఉంది. కానీ దయచేసి ఇక నుంచి అలాంటి పద్ధతి మార్చుకొని ఎవరైనా సరే సోషల్ మీడియాలో మనకి ఎగ్నెస్ట్ పెడితే మనందరం కూడా మూకమ్మడిగా ఈ రోజు చాలా మీద దాడి చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇది ప్రైమరీ మీటింగ్ కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఒక 15-20 రోజులలో మళ్ళీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్సీ కానీ సోషల్ మీడియా ఈ 3 టీమ్స్తో మళ్ళీ ఒక మీటింగ్ పెడతాం. భారీ ఎత్తున మన ప్రణాళిక ఏంటో చూద్దాము. తర్వాత వీళ్ళకి కావాల్సిన ఏదైనా ఉన్న సీఎం గారితో కూడా యూత్ కానీ ఎన్ఎస్ఏ కానీ సోషల్ మీడియా కానీ మన గవర్నమెంట్ తరఫున ఏదైనా పథకాలు ఏదైనా వచ్చినా సరే కంపల్సరీ కూడా వీళ్ళు ఇన్వాల్వ్ చేయాలని చెప్పి మేము కూడా చెప్తాం. వాళ్ళు ఇన్వాల్వ్ చెప్పారు, సత్యపల్లి నియోజకవర్గంలో మేము మాత్రం ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి హామీ ఇస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఏదైతే మన ప్రోగ్రామ్ చేస్తున్నామో అవన్నీ కూడా మీరు ఉదాహరణకి మన ఈ నియోజకవర్గం దాదాపు 200 కోట్ల దాకా నిధులు మనం తెచ్చి ఒక సంవత్సరం ఉంది పైన. మీ గ్రామాలలో చాలా గ్రామాలలో అసలు టీఆర్ఎస్ పట్టుకున్న ఏదీ లేదు, అయినా సరే ఆ గ్రామాలు అభివృద్ధి చేసి చాలా గ్రామాలు ఉన్నాయి మనం చేసిన అభివృద్ధి. ఒక్కొక్క గ్రామానికి 70 లక్షల నుంచి ₹1 కోటి 2 కోట్లు కూడా ఇచ్చాము మనం. ఆ ఏదైతే గ్రామాలు అభివృద్ధి జరుగుతుందో మీ గ్రామంలో మీరే వీడియో చేయండి, ఒక చిన్న వీడియో తీయండి వాళ్ళతోనే. మీ గ్రామానికి ఎన్ని నిధులు వచ్చినాయి మీరే చెప్పండి. మా గ్రామానికి ఇన్ని నిధులు వచ్చినాయి, ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది చేయలేదు, మేము వచ్చిన తర్వాత ఇది చేసు అని ఒక వీడియో రూపంలో పెట్టండి. మనకి ఇక్కడ ఏది రుణమాఫీ ఎంతమందికి అయింది, అలాగే ఇంకేదో పథకాలు ఏది 200 యూనిట్లు ఎంతమందికి వచ్చింది వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. గ్యాస్ బండ్ ఎంతమందికి వచ్చింది, రైతు రుణమాఫీ ఆ రైతు దగ్గరికి వెళ్ళండి, ఆ ఇంటింటికి వెళ్ళండి, ఒక వీడియో తీయండి ఒక 10 మందితో. వాళ్ళు చెప్పేది మనం చూసుకునే కనుక పోస్టింగ్ చేసినట్టయితే ప్రతి ఊరు నుంచి దాదాపు రోజుకు 150 పోస్టింగ్లు వస్తాయి. అక్కడ చేస్తే ఆ ఊర్లో ఉన్న ఏదైతే సమస్య, అలాగే మనం చేసిన అభివృద్ధి కాదు అక్కడ ఉన్న సమస్యలు కూడా మీరు ఎదుగు తీసుకురండి. మెయిన్ మనకి అక్కడ ఏ సమస్య ఉంది, వాటర్ సమస్య ఉందా, ఇల్లు లేవా, పెన్షన్స్ రావట్లేదా, రేషన్ కార్డు రాలేదా అనేది కూడా మీరు మాకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మనం ఏదో గొప్ప చెప్పుకోవడం కదా, అక్కడ ఉన్న లోపాలు కూడా మీరు మాకు చెప్పాలి. అది చెప్తేనే మేము అవగాహన చేసుకుంటాం, ఆ గ్రామానికి ఏం కావాలనేది మేము చేయగలుగుతాం.
లేకుండా మన గొప్పలు మనమే చెప్పుకొని ఆ గ్రామం ఉన్న సమస్యలు వేరే పార్టీ వాళ్ళు ఎత్తి చూపించే విధంగా కాకుండా మనమే దాన్ని కనుక మీరు చూపించినట్టయితే డెఫినెట్ గా ఆ విధంగా ముందుకు వెళ్తాము. అక్కడ ఉన్న గ్రామ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తీరుస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ రాబోయే కాలంలో సత్యపల్లి నియోజకవర్గం నెంబర్ 1 గా ఉంటుందని ఖచ్చితంగా మీరందరూ తల ఎత్తుకొని తిరిగే వరంగా ఉంటుంది సత్యపల్లి నియోజకవర్గం అని నేను గొప్పగా చెప్పుకునే విధంగా మేము ఉంటాం. మిమ్మల్ని కూడా ఆ స్థాయికి తీసుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన పదవులు కూడా మనకి ఎలక్షన్స్ ద్వారా వచ్చినాయి, ఆషామాషి కాదు. ఎందుకంటే మనకి పార్టీ లేనప్పుడు ఉన్న పదవులు వేరు, పార్టీ వచ్చిన తర్వాత పదవులు వేరు. పార్టీ వచ్చిన తర్వాత పదవులలో మీరంతా కూడా దీంట్లో భాగస్వాములు కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారు కానీ మన ముగ్గురు నేతృత్వం మన ఎస్ఆర్ గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి బట్టి గారు ఏదైతే ఉన్నారో వాళ్ళ అడుగు జాడల్లో మనందరం కూడా పయనించాలి. ఏదైనా మనకు అవసరం మన చేత కాకపోయినా మేము చెప్తున్నాం, మాకు చేత కాకపోయినా మేమేమి ఇది అవసరమైతే మన మినిస్టర్లు కూడా అడిగి ఆ పనులు చేయించే సత్తా దమ్ము మాకు ఉంది. కాబట్టి ప్రతి కార్యకర్తను ఆదుకునే బాధ్యత మాదని చెప్పి తెలియజేస్తున్నాం. కంపల్సరీ సత్తుపల్లి నియోజకవర్గంలో సోషల్ మీడియా అంటే తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 గా ఉండాలని ఒక ఆశ ఉంది. ఆశని మీరందరూ కూడా నెరవేరుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. జై కాంగ్రెస్, జై సోనియా, జై రాహుల్, జై రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ.